Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 27th May 2021. Let's have the first one. Who among the following has become the first female prime minister of Samoa? Who is she? And she is Fiami Naomi మటాఫా ఈవిడ సమోవాకి సంబంధించినటువంటి ఈ సమోవా అన్నటువంటిది ఏంటి అని అంటే ఇది ఓషానియా అన్నటువంటి దాంట్లో వన్ ఆఫ్ ద కంట్రీస్గా ఉన్నటువంటి థింగ్ అండి. సమోవా వచ్చేసి దీని యొక్క క్యాపిటల్ కరెన్సీ ఏపియా అండ్ ద currency is Samoan Tala. These are the capital and currency of Samoa. Basically, ఇది వరకు గత 22 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ సమోవాని రూల్ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే తులిపియా శైలి మలేగావ్. ఈయన 22 ఇయర్స్ నుంచి సమోవాకి పిఎంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈయన్ని రిజైన్ చేయమని చెప్పేసి ఆ స్టేట్ ఆ కంట్రీకి సంబంధించినటువంటి హైయర్ అఫీషియల్ చెప్పినా కూడా ఈయన రిజైన్ చేయడానికి నిరాకరించారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశారు అని అంటే జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. అలా ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు వీళ్ళిద్దరికీ ఈచ్ పర్సన్ 25 సీట్స్ అన్నవి లభించాయి. మరి ఇలా టై అయినటువంటి సందర్భంలో ఏం చేశారనంటే ఒక ఇండిపెండెంట్ ఎంపీ ఈవిడకి ఫేవర్గా ఓట్ వేయడం వల్ల ఈవిడ ప్రైమ్ మినిస్టర్గా నిలిచారు. ఆ విధంగా షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ సమోవా. ఇది మాత్రమే కాదండి, ఈవిడ ఇది వరకు 20+ ఇయర్స్ నుంచి వేరే ఇతర కంట్రీకి డెప్యూటీ పిఎంగా పనిచేస్తున్నటువంటి మహిళ కూడా. ఈ విధంగా ఆవిడకి అడ్మినిస్ట్రేషన్లో ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కలదు. అండ్ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సమోవాకి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారనంటే మటాఫా ఫెమీనా. ఈయన యొక్క డాటరే ఈవిడ. క్లియర్ కదండి, రైట్. అదేవిధంగా మన ప్రపంచం మొత్తంలో యంగెస్ట్ పిఎం అది యంగెస్ట్ ఫీమేల్ పిఎం వచ్చేసి ఎవరు అనంటే ఇట్ వాజ్ సనా మ్యారిన్ గారు. పిఎం సనా మ్యారిన్ గారు 34 ఇయర్స్లోనే ఫిన్లాండ్కి పిఎంగా ఎన్నికయ్యారు. ఆ విధంగా షీ హాస్ బికమ్ ద ఫస్ట్ యంగెస్ట్ ఫీమేల్ పిఎం ఇన్ ద వరల్డ్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ గోల్డ్ అవార్డ్ అట్ ద 2021 ఏషియా పసిఫిక్ స్టీవీ అవార్డ్స్ ఫర్ మోస్ట్ వాల్యుబుల్ మెడికల్ ఇన్నోవేషన్ అండర్ COVID-19? What's that thing? And it is it is not a స్పైస్ హెల్త్ అన్నటువంటి దానికి రీసెంట్గా ఈ 2021 ఏషియా పసిఫిక్ స్టీవీ అవార్డ్స్. స్టీవీ లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అనంటే క్రౌన్ అండి. దీని యొక్క లిటరల్ మీనింగ్ క్రౌన్. స్టీవీ అన్నటువంటిది గ్రీక్ వర్డ్. దీనిని ఈ 2021 ఏషియా పసిఫిక్ స్టీవీ అవార్డ్స్ అన్నటువంటివి ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి 29 కంట్రీస్లో గత 19 సంవత్సరాల కాలంగా కూడా ఈ అవార్డ్స్ అన్నటువంటివి బిజినెస్ ఫీల్డ్లో ఎవరైతే ఇన్నోవేటివ్ మెజర్స్ ద్వారా చేంజ్ని తీసుకొని వస్తారో అలాంటి వాళ్ళకి, అలాంటి ఫర్మ్కి కానీ, కంపెనీకి కానీ, ఇండివిజువల్స్కి కానీ ఈ అవార్డ్స్ ప్రతి సంవత్సరం కూడా ప్రజెంట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా రీసెంట్గా ఈ స్పైస్ హెల్త్ అన్నటువంటిది ఏంటి అనంటే మన భారతదేశపు జెట్ కంపెనీ అయినటువంటి స్పైస్ జెట్ ప్రమోటర్స్ యొక్క హెల్త్ కంపెనీనే స్పైస్ హెల్త్. మరి వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఏంటండి అనంటే COVID-19కి సంబంధించి రీసెంట్గా మెడికల్ ఇన్నోవేషన్ దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 2020 ఫస్ట్ వేవ్లోనే వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఇన్నోవేటివ్ మెజర్ ఏంటి అనంటే మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ అన్నటువంటిది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాన్సెప్ట్. నవంబర్ 2020 నుంచి ఈ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ కాన్సెప్ట్ అన్నటువంటిది ఉంది. ఇది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే కాదండి, ఢిల్లీలో, మహారాష్ట్రలో ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూటీస్లో ఈ మొబైల్ ఇన్నోవేషన్ టెస్టింగ్ ల్యాబ్స్ అన్నటువంటివి కలవు. ఈ విధంగా ప్రజలు కేంద్రానికి వెళ్ళి టెస్టింగ్ చేయించుకోలేని సందర్భంలో వాళ్ళే ఆ హెల్త్ కేర్ ఫెసిలిటీసే ప్రజల వద్దకు కల్పించినటువంటి ఘనత ఎవరికి లభించింది అనంటే స్పైస్ హెల్త్. వీళ్ళ యొక్క ఇన్నోవేటివ్ మెజర్ వల్ల ఈ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ అన్నటువంటిది సాధ్యపడింది. దీనికి గాను రీసెంట్గా ఈ 2021 మోస్ట్ వాల్యుబుల్ మెడికల్ ఇన్నోవేషన్ అవార్డుని స్పైస్ హెల్త్ వాళ్ళకి ప్రజెంట్ చేశారు. దీని యొక్క CEO వచ్చేసి ఎవరున్నారు అనంటే షీ ఈజ్ అవని సింగ్ గారు. దీనికి ప్రస్తుతం CEOగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, who among the following has been conferred with FIH President's Award?
ఎవరికొచ్చిందండి? వి. కార్తికేయన్ పాండియన్ గారికి. ఎఫ్ఐహెచ్ అంటే ఏంటండి? ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ లసానే, స్విట్జర్లాండ్. బేసిక్‌లీ ఈ అవార్డ్ ఈయనకెందుకు ప్రెజెంట్ చేశారు? అసలు వి. కార్తికేయన్ పాండియన్ గారు ఎవరు అనంటే, ఈయన ఒడిషాకి సంబంధించినటువంటి ఈ ఒడిషా సీఎం అయినటువంటి నవీన్ పట్నాయక్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అండి. బేసిక్‌లీ ఒడిషా క్యాడర్‌కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. అండ్ ఒడిషా సీఎం అయినటువంటి నవీన్ పట్నాయక్ గారికి ప్రైవేట్ సెక్రటరీగా కూడా వర్క్ చేశారు. అదేవిధంగా ఆయన ఐఏఎస్‌గా యాక్టివిటీస్‌ని క్యారీ ఔట్ చేసేటప్పుడు ఈ ఒడిస్సాలో హాకీకి సంబంధించి, ఈ స్పోర్ట్‌కి సంబంధించి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు. అంటే ఈ స్పోర్ట్‌లో ఎవరైతే యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేటువంటి ఛాంపియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎంకరేజ్‌మెంట్‌ని కల్పిస్తూ ఈ స్పోర్ట్‌ని కూడా ముందుకి తీసుకొని వెళ్లారు. అంటే అత్యధికమైనటువంటి కాంట్రిబ్యూషన్స్ ఈ స్పోర్ట్‌కి కనబరచడం ద్వారా ఆయనకి వి. కార్తికేయన్ పాండియన్ గారికి ఎఫ్ఐహెచ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వాళ్ళు ఆయన చేసినటువంటి కృషికి ఫలితంగా ఆ కాంట్రిబ్యూషన్‌కి నిదర్శనంగా ఈ అవార్డ్ ప్రెజెంట్ చేశారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following has become the world's richest person? Who is he? He is బెర్నార్డ్ ఆర్నాల్డ్ గారు. రీసెంట్‌గా ఈ ఫోర్బ్స్ బిలియనియర్ వాళ్ళు ఇచ్చేటువంటి ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్ ఇండెక్స్ దీనిని ఆధారితం చేసుకొని ఈ ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్ ర్యాంకింగ్ దీంట్లో బెర్నార్డ్ ఆర్నాల్డ్ గారు ఫ్రెంచ్ కంపెనీ అయినటువంటి వన్ ఆఫ్ ద ఫెమిలియర్ ఫ్రెంచ్ కంపెనీ అయినటువంటి ఒక కంపెనీకి ఫౌండర్ యాజ్ వెల్ యాజ్ సీఈఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి బెర్నార్డ్ ఆర్నాల్డ్. ఈయన యొక్క నెట్వర్త్ వచ్చేసి ఎంత అనంటే నెట్వర్త్ వచ్చేసి $186.4 బిలియన్. బేసిక్లీ ఇది వరకు ఎవరు ఉండేవారనంటే జెఫ్ బెజోస్ గారు అమెజాన్కి ఫౌండర్. ఇది వరకు ఒకప్పుడు సీఈఓగా పనిచేసినటువంటి జెఫ్ బెజోస్ గారు మొట్టమొదటి స్థానంలో ఉండేవారు. కాకపోతే బెర్నార్డ్ ఆర్నాల్డ్ గారి రీసెంట్ ఈ రియల్ టైమ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఆయన యొక్క నెట్వర్త్ వచ్చేసి $186.4 బిలియన్. ఈయన యొక్క నెట్వర్త్ వచ్చేసి ఎంత అంటే జస్ట్ $0.4 బిలియన్ తేడాతో డిఫరెన్స్తో బెర్నార్డ్ గారు ఫస్ట్ టాప్ పొజిషన్ని సొంతం చేసుకున్నారు. ఈ రియల్ టైమ్ ర్యాంకింగ్స్ అన్నటువంటివి డే బై డే బిజినెస్ బేసిస్ దానిని ఆధారితం చేసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేవి ప్రజెంట్ చేస్తారు. ఆ విధంగా జెఫ్ బెజోస్ గారు సెకండ్ ప్లేస్లో నిలిచారు. మొట్టమొదటి స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్డ్ గారు ఉన్నారు. అదేవిధంగా స్పేస్ ఎక్స్కి సీఈఓ అయినటువంటి ఎలాన్ మస్క్ గారు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఈయన నెట్వర్త్ వచ్చేసి ఎంత అంటే $147.3 బిలియన్. దిస్ ఈస్ ద నెట్వర్త్ ఆఫ్ హిమ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, which country is going to launch mobile tech platform for UN peacekeepers in August named UN Aware? What is that country? And it is మన భారతదేశం వచ్చేసి నెక్స్ట్ జరగబోయేటువంటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ మీటింగ్లో అది కూడా ఆగస్ట్లోనే ఎందుకు లాంచ్ చేయబోతున్నారండి అనంటే ఈ యుఎన్ పీస్ కీపర్స్ దానికి సంబంధించి ఈ యుఎన్ఎస్సిలో కానీ యుఎన్ఓలో ఎవరైతే మెంబర్స్గా ఉంటారో వాళ్ళకి ప్రతి దాంట్లో అబ్జర్వర్ కంట్రీస్గా కానీ మెంబర్ కంట్రీస్గా ఉన్నటువంటి కంట్రీస్కి ఒక్కొక్క మంత్ ఒక్కొక్కళ్ళకి ప్రెసిడెన్సీ అన్నటువంటిది లభిస్తుంది. ఆ మంత్ మొత్తం వాళ్ళు ఏమన్నా కొత్తగా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమన్నా ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఇలాంటి యాప్స్ కానీ ఇంకా వేరే మెజర్స్ ఏమన్నా పాస్ చేయాలన్నా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి అలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా వాళ్ళు లాంచ్ చేయొచ్చు. ఆ విధంగా చూస్తే ఈ మేకి సంబంధించి మే మంత్ మొత్తం ఎవరి ప్రెసిడెన్సీ ఉంటుంది అని అంటే చైనా ప్రెసిడెన్సీ ఉంటుంది. ఆ రకంగా ఆగస్టులో వచ్చేసి మన భారతదేశం యొక్క ప్రెసిడెన్సీ ఉండబోతుంది. ఆ విధంగా మన భారతదేశం యొక్క ప్రెసిడెన్సీ ఉంటున్నటువంటి ఆ ఆగస్టు మంత్లో దీనిని నెక్స్ట్ యుఎన్కి సంబంధించినటువంటి యునైట్ అవేర్ అన్నటువంటి ఈ పీస్ కీపర్స్ ఈ ప్లాట్ఫామ్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ ఈ పీస్ కీపింగ్ యాక్టివిటీస్లో యుఎన్ఓలో మెంబర్స్ కానీ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దీంట్లో ఉన్నటువంటి మెంబర్స్ దీనికి చెందినటువంటి మెంబర్స్ మాత్రమే కాదు వివిధ రకాలైనటువంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఆ పీస్ కీపింగ్ యాక్టివిటీస్ వీటిని ఎట్లా బిల్డప్ చేయాలి అని దాని పట్ల కృషి చేస్తూనే ఉన్నారు. అది కాకుండా దానికి ఎక్స్ట్రాగా ఎడిషనల్గా టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుని ఇన్నోవేటివ్ మెజర్స్ ద్వారా ఈ పీస్ కీపింగ్ యాక్టివిటీస్ని ఇంకా ఫర్దర్గా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో మన భారతదేశం ఈ యునైట్ అవేర్ అన్నటువంటి దానిని లాంచ్ చేయబోతుంది. అది కూడా ఎప్పుడు అంటే
ఆగస్ట్. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. సి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సిఇఓ ఆఫ్ అమెజాన్. హూ ఈజ్ యాండీ జాసీ గారు. బేసిక్లీ యాండీ జాసీ గారు వచ్చేసి అమెజాన్లోనే ఇది వరకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ దీనికి సిఇఓగా 2016 నుంచి ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సిఇఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అంటే ఆ విధంగా ఆయనకి ఎప్పటి నుంచో అమెజాన్తో అనుసంధానం అన్నటువంటిది ఉంది. ఆ విధంగా యాండీ జాసీ గారు రీసెంట్గా ఎందుకండి ఈయన సిఇఓగా అపాయింట్ అయ్యారు, మరి ఆయన ప్లేస్లో అసలు దీనికి ఫౌండర్ కమ్ సిఇఓగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే జెఫ్ బెజోస్ గారు అమెజాన్ అన్నటువంటి దానిని స్థాపించారు. కాకపోతే ఆయనకి ఇంకా ఫర్దర్ వేరే యాక్టివిటీస్ కూడా క్యారీ అవుట్ చేయాలి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో జెఫ్ బెజోస్ గారు ఏం చేశారంటే యాండీ జాసీ గారిని సిఇఓగా నియమించారు. ఈయన ఫౌండర్, అదేవిధంగా ఆ కంపెనీలోనే ఉంటూ కాకపోతే వేరే యాక్టివిటీస్ని కూడా ఆయన సూపర్వైజ్ చేస్తారు దానితో పాటు. అందుకోసం అని చెప్పేసి సిఇఓగా యాండీ జాసీ గారిని ఇది వరకు ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సిఇఓగా ఉన్నటువంటి యాండీ జాసీ గారిని సిఇఓగా నియమించారు. ఈ న్యూస్ ఇది వరకు కూడా రిలీజ్ చేశారండి. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఉంది అని అంటే జూలై 5th అఫీషియల్గా ఈయన యాండీ జాసీ గారు జూలై 5th నుంచి సిఇఓగా కంటిన్యూ అవబోతున్నారు. జూలై 5th ఎందుకండి స్పెషాలిటీ అని అంటే 1994లో సేమ్ డేట్ జూలై 5th అమెజాన్ అన్నటువంటిది స్థాపించబడింది. ఎవరి చేత అనంటే జెఫ్ బెజోస్ గారు జూలై 5th 1994లో అమెజాన్ అన్నటువంటి దానిని ఒక చిన్న తరహా ఆన్లైన్ స్టోర్గా స్టార్ట్ చేసి ఇప్పుడు మల్టీ ఆన్లైన్ స్టోర్గా ఇప్పుడు పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంది. అదేవిధంగా వెబ్ సర్వీసెస్లో అయినా వివిధ రకాలైనటువంటి అన్ని సర్వీసెస్లో కూడా అమెజాన్ ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉంది. ఆ విధంగా జూలై 5th 1994 ఫౌండింగ్ డే అయినటువంటి అమెజాన్ ఆ రోజునే యాండీ జాసీ గారిని కూడా సిఇఓగా నియమించున్నారు. మరి ఈయన స్టెప్ డౌన్ అవుతున్నారు కాబట్టి ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సిఇఓగా నెక్స్ట్ ఎవరిని అపాయింట్ చేయబోతున్నారంటే ఈయన ప్లేస్లో యాడమ్ స్లిప్స్కీ గారిని ఏడబ్ల్యూఎస్కి సిఇఓగా అపాయింట్ చేయబోతున్నారు. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. హూ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్. హూ ఈజ్ షీ ఈజ్ ఆశ్రిత వి లోటి గారు. షీ హాజ్ బికమ్ ద ఫస్ట్ భారతదేశానికి సంబంధించి ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్లో మొట్టమొదటి ఫీమేల్ ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్గా ఈవిని అపాయింట్ చేశారు. షీ బిలాంగ్స్ టు ద స్టేట్ కర్ణాటక. ఈవిడ కర్ణాటక స్టేట్కి చెందినటువంటి మహిళ అండి. అదేవిధంగా ఈవిడ దీంట్లో గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసిన తర్వాత మొట్టమొదటి ఈ ఐఏఎఫ్లో ఉన్నటువంటి అసలు ఈవిడ చేసేటువంటి యాక్టివిటీస్ ఏంటండి అంటే బీయింగ్ అన్ ఇంజనీర్. దీనికి సంబంధించి నెక్స్ట్ మన భారతదేశంలో ఉన్నటువంటి మన ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఏదన్నా ఒక ఫ్లైట్ని కానీ ఇంకా వేరే ఏమన్నా పెద్ద పెద్ద ఈ ఫ్లైట్స్ని ఇంట్రడ్యూస్ చేసేదానికంటే ముందు ఏం చేస్తారంటే ఈవిడ టెస్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి లోపాలని కానీ ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఎన్హాన్స్ చేయాల్సి వస్తే వాటన్నిటికి సంబంధించి ఈవిడ ఆ ఫ్లైట్స్కి సంబంధించి ఇంజనీర్గా ఈవిడ్ని రీసెంట్గా అపాయింట్ చేశారు. ఆ విధంగా షీ హాజ్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్గా రీసెంట్గా ఈవిడ్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా ఐఏఎఫ్కి చీఫ్గా ఎవరున్నారండి? ఇట్ ఈజ్ ఐఏఎఫ్కి చీఫ్గా వచ్చేసి భండారియా గారు ఐఏఎఫ్కి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఐఏఎఫ్ చీఫ్. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. హెచ్ఎస్ దొరైస్వామి హూ పాస్డ్ అవే రీసెంట్లీ ఈజ్ అ రెనౌండ్. హూ ఈజ్ హీ వాజ్ అ రెనౌండ్ ఫ్రీడమ్ ఫైటర్. బేసిక్లీ హెచ్ఎస్ దొరైస్వామి గారు హీఈస్ ఆఫ్ 103 years అండి. అంటే లైక్ 1947 కంటే ముందు, ఇండిపెండెన్స్ కంటే ముందు కూడా ఈయన ఫ్రీడమ్ ఫైట్లో క్విట్ ఇండియా మూమెంట్లో 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా మూమెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత 1951లో వినోబా భావే గారు స్టార్ట్ చేసినటువంటి భూదాన్ మూమెంట్, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుందండి. భూదాన్ మూమెంట్ అంటే ఏంటి అని అంటే ల్యాండ్ని రిచ్ పర్సన్స్ ఎవరికైతే ఎక్కువ ల్యాండ్ కలిగి ఉంటుందో అది పువర్ కల్టివేటర్స్కి కానీ అదేవిధంగా పువర్ ఇండివిజువల్స్కి ల్యాండ్ని డొనేట్ చేయడం, దానినే భూదాన్ మూమెంట్ అంటారు. వినోబా భావే గారు స్టార్ట్ చేసినటువంటి భూదాన్ మూమెంట్ దీంట్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఆ విధంగా ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా ఈయనకి జర్నలిజంలో కూడా
ఎక్కువ జర్నలిజంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉందండి. ఆ విధంగా జర్నలిస్ట్‌గా ఉంటూనే ఆయన పౌరవాణి అన్నటువంటి పౌరవాణి అన్నటువంటి ఛానెల్‌ని కూడా స్టార్ట్ చేశారు. దాని తర్వాత రీసెంట్‌గా కూడా సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దీంట్లో ఈ సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్‌లో ప్రొటెస్ట్ జరిగినప్పుడు కూడా ఈయన యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు. ఇది మాత్రమే కాదండి, ఫార్మ్ బిల్స్ దీనికి సంబంధించి కూడా ఇలాంటి మూమెంట్స్‌లో కూడా ఈయన రీసెంట్‌గా అంటే చనిపోయేంత వరకు కూడా ఆయన మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే ముందు నుంచి ఏ విధంగా అయితే స్వాతంత్రం కోసం పాటుపడ్డారో, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇండిపెండెంట్ ఇండియా దాంట్లో ఉన్నటువంటి సమస్యలు, డెమోక్రసీ వీటన్నిటిని పరిరక్షించడానికి ఈయన కృషి చేస్తూనే ఉన్నారు అంటిల్ హిస్ లాస్ట్ బ్రెత్. అదేవిధంగా హీ హాస్ డైడ్ బికాస్ ఆఫ్ కోవిడ్-19 అయితే కాదండి. కోవిడ్-19 ఎఫెక్ట్ అయ్యింది. దాని నుంచి కోలుకున్న తర్వాత కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ వల్ల రీసెంట్‌గా ఈయన మృతి చెందారు. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. See, which of the following bank has collaborated with NPCI, that is National Payments Corporation of India, to link its Pockets digital wallet to the UPI network? What is that bank? And it is ICICI Bank. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా పాకెట్స్ అనేటువంటి డిజిటల్ వాలెట్ ఇదివరకే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి. కాకపోతే దానికి యూపీఐ నెట్వర్క్ ని ఈ వాలెట్స్కి యూపీఐ నెట్వర్క్ త్రూ ఈ ఎన్పిసిఐ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని యూపీఐ ఐడీస్ని కొత్తగా క్రియేట్ చేయబోతున్నారు. దీని ద్వారా ఏంటి అని అంటే మనం జస్ట్ లైక్ అమెజాన్ యాప్ త్రూ కానీ లేదు అని అంటే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలాంటి ఇవన్నీ కూడా యూపీఐ ఐడీస్ ద్వారా డిఫరెంట్ సర్వీసెస్ని అందుబాటులోకి తెచ్చాయి. మనందరికీ తెలిసిన విషయమే. దాని త్రూ ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా పాయింట్ ఆఫ్ సేల్లో మనం పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్స్, ఎనీ వెరైటీ ఆఫ్ బిల్స్, ఆన్లైన్ షాపింగ్ వీటన్నిటిని కూడా యూపీఐ ఐడి ద్వారా క్యారీ అవుట్ చేయొచ్చు. దీని ద్వారా ఏంటి అని అంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అవుతుంది. అదేవిధంగా అకౌంటబిలిటీ కూడా క్లియర్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా వీళ్ళకు ఉన్నటువంటి పాకెట్స్ డిజిటల్ వాలెట్స్కి యూపీఐ నెట్వర్క్ని అంటే యూపీఐ ఐడీస్ని క్రియేట్ చేయనున్నారు. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ వడోదరా. అండ్ దీనికి ప్రస్తుతం సిఇఓగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే సందీప్ బక్షి గారు ప్రస్తుతం దీనికి సిఇఓగా ఉన్నటువంటి వ్యక్తి. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హెస్ లాంచ్డ్ సర్వీసెస్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలికన్సల్టేషన్ ఓపీడీ పోర్టల్? హూస్ హీ ఈజ్ రాజ్నాథ్ సింగ్ గారు. ఈయన మన భారతదేశానికి చెందినటువంటి యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్గా ఈ సెహత్ అంటే దిస్ ఈజ్ అ ఉర్దూ వర్డ్ అండి. దీని యొక్క లిటరల్ మీనింగ్ వచ్చేసి హెల్త్. సెహత్ అని అంటే హెల్త్ అని అర్థం. సెహత్ ఓపీడీ అని అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అని. ఈ సెహత్ హెల్త్ పోర్టల్ ఓపీడీ పోర్టల్ని ఈయన లాంచ్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే దీని ద్వారా ఇప్పటికే డిఫరెంట్ స్టేట్స్ టెలిమెడిసిన్ అంటే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా టెలిమెడిసిన్ని వాళ్ళ ఇంటి వద్దకే వైద్యాన్ని తీసుకొని రావడం ఈ ఇనిషియేటివ్ని డిఫరెంట్ స్టేట్స్ లాంచ్ చేశాయి. ఎస్పెషల్లీ అది కూడా అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. దాని గురించి మనం హిమాచల్ ప్రదేశ్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్, మధ్యప్రదేశ్ అట్లా డిఫరెంట్ స్టేట్స్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ గురించి మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఇది సేమ్ మేనర్ ఇక్కడ కూడా టెలిమెడిసిన్ని ఏ విధంగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొని వస్తారు అన్నటువంటి విషయంలో దృష్టిలో పెట్టుకొని ఈ సెహత్ అన్నటువంటి ఓపీడీ పోర్టల్ని లాంచ్ చేశారు. దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ హాస్పిటల్స్ మీద రిలే అయ్యేటువంటి పేషెంట్స్ వీళ్ళ యొక్క సంఖ్య కూడా తగ్గుతుంది. దాని ద్వారా హాస్పిటల్స్లో ఫ్లో అన్నటువంటిది ఎక్కువగా ఉండదు. అదేవిధంగా అండ్ మోర్ ఓవర్ కోవిడ్-19 పట్ల ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని కూడా రెడ్యూస్ చేయడానికి ఇది ఒక ఆయుధంగా పనిచేస్తుంది. దీనితో పాటు ఈ రీసెంట్గా దీన్ని వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారండి రాజ్నాథ్ సింగ్ గారు. దీంట్లో భాగంగానే ఈయన మన డిఆర్డిఓ వాళ్ళు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి 2DG డయాక్సీ గ్లూకోజ్ అన్నటువంటి దానిని ఈ డ్రగ్ కోవిడ్-19కి యాంటీ-కోవిడ్-19 డ్రగ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది కదా డిఆర్డిఓ ఇన్ అసోసియేషన్ విత్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్. దానిని కూడా ఈయన కమెంట్ చేశారు, అంటే ప్రైజ్ చేశారు. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. ఇండియన్ ఆర్మీ విల్ రిసీవ్ 4 అడ్వాన్స్డ్ హెరాన్ TP drones ఫ్రమ్ వాట్ కంట్రీ అండి? ఫ్రమ్ ద కంట్రీ ఇజ్రాయెల్. వాట్స్ ద క్యాపిటల్ కరెన్సీ ఆఫ్ ఇజ్రాయెల్ అండి? ఇట్ ఈస్
Jerusalem and the currency is Israeli shekel. These are the capital and currency of Israel. బేసిక్లీ హెరోన్ టీపీ అన్నటువంటివి ఏంటి అని అంటే దీస్ ఆర్ డ్రోన్స్. ఈ డ్రోన్స్ని దేంట్లో యూజ్ చేస్తారంటే దీనికి అదేవిధంగా రఫెల్ ఫైట్ జెట్స్ దీనికి ఉన్నటువంటి సిమిలారిటీ వచ్చేసి ఏంటి అంటే ఈ రెండు ఆబ్వియస్లీ దీని యొక్క విడ్త్ సేమ్ ఉంటుంది, కాకపోతే వీటి యొక్క ఈ డ్రోన్స్ యొక్క వింగ్ స్పాన్ అన్నటువంటిది రఫేల్ జెట్స్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది వింగ్ స్పాన్ అన్నటువంటిది. దీని ద్వారా ఏం చేయొచ్చు అని అంటే ఈ ఈ డ్రోన్స్ అన్నటువంటివి మన భారతదేశం ఆర్మ్డ్ ఫోర్సెస్ దీనిని పరిరక్షించడానికి ఈ డ్రోన్స్ అన్నటువంటివి పనికొస్తాయి. అదేవిధంగా దిస్ ఈజ్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ అండి. అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ ఈ డ్రోన్స్ అన్నటువంటివి అంటే ఆబ్వియస్లీ డ్రోన్స్ ఆర్ అన్మాన్డ్, కాకపోతే ఎప్పుడైనా మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఆర్మ్డ్ సపోర్ట్ కావాలన్నా కూడా ఈ డ్రోన్స్ అన్నటువంటివి సప్లై చేస్తాయి. అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఆర్మ్స్ని సప్లై చేయాలన్నా కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి ఈ అన్మాన్డ్ ఏరియల్ సర్వీస్ ఇవే ఈ డ్రోన్స్ అన్నటువంటివి ఈ ఫెసిలిటీస్ని కూడా కల్పిస్తాయి. ఈ 4 అన్నటువంటివి నెక్స్ట్ 3 monthsలో 2 హెరోన్ టీపీ డ్రోన్స్ అన్నటువంటివి ఇజ్రాయెల్ నుంచి లభించబోతున్నాయి. దాని తర్వాత ఇంకొక 3 months తర్వాత ఇంకొక 2 డ్రోన్స్ అనేవి లభిస్తాయి. ఇది కూడా ఎంతకాలం అనంటే ఇది మనం ఇజ్రాయెల్ నుంచి లీజ్కి తీసుకున్నాం. ఎందుకండి అనంటే చైనాకి మనకి మధ్య ఉన్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ని పర్యవేక్షించడానికి వీటిని ముఖ్యంగా ఇజ్రాయెల్ నుంచి మనం 3 years 3 సంవత్సరాల కాలం పాటు వరకు దీనిని లీజ్కి తీసుకున్నాం. క్లియర్ కదండి? రైట్. Okay, well, that's all for today. We'll be meeting again. Until then, be fit, be consistent, and thank you.